హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మనం అరకు వ్యాలీని అయితే విజిట్ చేశామండి. ఇక్కడ మూవీస్లో ఫేమస్ అయిన చర్చ్ ఒకటి ఉందండి. చాలా బాగుంటుంది లొకేషన్. మంచులో చూసినప్పుడు ఆ దృశ్యం అయితే చాలా బాగుందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫ్రెండ్స్, నేడు మనం అరకు వ్యాలీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ప్రకృతి అందాలకు కాదు, కాఫీ పంటకు కూడా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా వుడెన్ బ్రిడ్జ్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలో ఒకటి. అరకు వ్యాలీ మధ్యలో ఉంది ఈ వుడెన్ బ్రిడ్జ్. ఇది కేవలం ఒక బ్రిడ్జ్ మాత్రమే కాదు, అరకు కాఫీ సంస్కృతిని ప్రతిబింబించే ఒక చిహ్నం. ఇక్కడ పర్యాటకులు కాఫీ తోటల మధ్య నడుస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ ప్రత్యేకమైన బ్రిడ్జ్ను సందర్శించవచ్చు. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నానండి ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ టైం, క్లోజింగ్ టైం అండ్ ఎంట్రీ ఫీజు డీటెయిల్స్ కూడా. ఈ వుడెన్ బ్రిడ్జ్ని మార్నింగ్ సన్ రైజ్ టైంలోని లేదా ఈవినింగ్ టైంలో చూస్తే చాలా బాగుంటుంది. వర్షంలో కూడా ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. ఈ బ్రిడ్జ్ చెక్కతో తయారై ప్రకృతి నేపథ్యంలో ఎంతో అందంగా ఉంటుంది. కాఫీ తోటల మధ్య దీనిపై నడుస్తూ మీరు స్వచ్ఛమైన గాలి, పచ్చని దృశ్యాలను చూసి ఆనందించవచ్చు. ఇక్కడ కాఫీ అద్భుతమైన రుచితో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఈ ప్రదేశం ఫోటోగ్రఫీకి అనుకూలంగా ఉండడంతో పర్యాటకులు ఇక్కడ ఎక్కువగా తమ జ్ఞాపకాలను నిలుపుకుంటారు. ఈ వుడెన్ బ్రిడ్జ్ ప్రకృతి ప్రేమికులకు, విజిటర్లకు మరియు కుటుంబాలతో కలిసి సరదాగా గడిపే వారికి ఇష్టమైన ప్రదేశంగా ఉంది. మీరు ఒకసారి ఈ బ్రిడ్జ్ మీద నడిచినప్పుడు అది మీకు మరుపురాని అనుభవాన్ని ఇస్తుంది. ఇక్కడ మీరు ఒక కొత్త ప్రపంచంలోకి ప్రవేశించామన్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రకృతితో, అందమైన వాతావరణంతో అనుసంధానంగా ఉంటారు. ఇది నిజంగా చూడవలసిన ఒక అందమైన స్థలం. మీరు ఈ ప్లేస్ని విజిట్ చేసినట్టయితే మీకు ఈ ప్లేస్లో కలిగిన మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. మనం అరకు దగ్గర ఉన్న వుడెన్ బ్రిడ్జ్కి అయితే వచ్చాము. వర్షం పడుతుంది కానీ వ్యూ అయితే ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర చాలా బాగుంది.
మీరు ఎప్పుడైనా వచ్చినట్టయితే ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఈ ప్లేస్ మీకు నచ్చినట్టయితే కామెంట్లో తెలియచేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. వర్షం పడడం వల్ల నేల అయితే తడిగా ఉందండి. కాస్త జాగ్రత్తగా నడాల్సి ఉంటుంది. జారడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు వహించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.